చెప్పడానికి 3 మార్గాలుంటాయి. కానీ ఈ 3 విధానాలను అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. మీరు ఈ 3 విధానాలను అర్థం చేసుకుంటే మీరు ఎవరి మనసులోని మాటనైనా సులభంగా తెలుసుకోవచ్చు మరియు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇతరుల మనసులోని మాటలను మీరు ఎలా అర్థం చేసుకోవచ్చో గౌతమ బుద్ధుని కథ ద్వారా మనం అర్థం చేసుకున్నాం. ఇది చాలా కాలం క్రితం నాటి మాట. ఒకానొక చిన్న గ్రామంలో 2 అన్నదమ్ములు ఉండేవారు. అన్నయ్య అంధుడు. అందువల్ల అతను ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాడు. తమ్ముడు వ్యవసాయం చేసేవాడు. అయితే వారికి ఒక సమస్య ఉండేది. అదేమిటంటే వారి పొలాల్లోకి ఎక్కువగా జంతువులు రావడంతో పొలం మొత్తం నాశనం అయ్యింది. ఈ కారణం చేత తమ్ముడు చాలా బాధపడుతుండేవాడు. ఒకరోజు పొలానికి వెళ్ళి అతను ఇలా బాగా ఆలోచించసాగాడు. ఈ జంతువుల నుండి నేను తప్పించుకోవడానికి నేను మా అన్నయ్య సహాయం ఎందుకు తీసుకోకూడదు అని అనుకుంటాడు. అయినా అన్నయ్య గుడ్డివాడైతే అతను పొలంలో కూర్చుని ఉంటాడు. అలాగే జంతువులు వచ్చినప్పుడు అతను గట్టిగా అరుస్తూ వాటిని పారద్రోలుతాడు. కాబట్టి నేను అతని పొలంలో కూర్చోబెడతాను అనుకుంటాడు అన్నయ్య. ఇదంతా ఆలోచించి తన పొలంలో ఒక చిన్న గుడిసె సిద్ధం చేసి అంధుడైన తన సోదరుడిని ఆ పొలంలో కూర్చోబెట్టి అతనికి చెప్పాడు, సోదరా, మీకు ఏదైనా జంతువు శబ్దం వినపడితే నువ్వు గట్టిగా అరవాలి. ఆ అరుపులు విని ఆ జంతువులు ఇక్కడి నుంచి పారిపోతాయి. తద్వారా మన చేనుని మనం జంతువుల నుంచి కాపాడవచ్చును అని చెప్తాడు. అన్నయ్య ఆ తమ్ముడు చెప్పిన ప్రకారమే ఆ రోజు నుంచి పొలంలోనే నివసించడం ప్రారంభిస్తాడు. అతను ఎప్పుడైనా ఏదైనా జంతువు శబ్దం విన్నప్పుడు అతను వెంటనే అరవడం ప్రారంభిస్తాడు. దాని కారణంగా జంతువులు అతని పొలాల నుండి పారిపోతాయి. ఇతను ఇలా చాలా రోజులు గడిపాడు. ఒకానొక రోజు ఒక జింక అతని పొలంలోకి వచ్చి అతని పొలం యొక్క కంచెను పగలగొట్టి అక్కడి నుంచి పారిపోయింది. అయితే ఆ జింకను వెంబడిస్తూ ఒక రాజు పొలానికి చేరుకుంటాడు. అప్పుడు రాజు దృష్టి ఈ అంధ సోదరునిపై పడుతుంది. రాజు అతనితోటి అంటాడు, చూడు, నేను ఒక జంతువును వెంబడిస్తూ ఇక్కడికి వచ్చాను. ఆ జంతువుని మీరు గాని ఇక్కడ చూశారా అని అడుగుతాడు. దానికి అంధుడు ఇలా అంటాడు, రాజా, నేను గుడ్డివాడిని. నేను ఏ జంతువునైనా ఎలా చూడగలను? కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను, నా పొలాల్లో పరిగెత్తిన జంతువు నీకు అర్హమైంది కాదు. దాన్ని వెంబడిస్తూ నీ సమయాన్ని వృధా చేస్తున్నావు. అంధుడి మాటలు విని రాజు ఆశ్చర్యపోతాడు. అతడు గుడ్డివాడు అయ్యుండి కూడా నేను వెతుకుతున్న జింక నాకు తగినది కాదని అతనికి ఎలా తెలుసు? ఈ గుడ్డివాడు నాతో అలా ఎలా చెప్పగలడు అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అనుమానంతో రాజు అంధుడితో ఇలా అంటాడు, నువ్వు నాకు అబద్ధం చెప్పటం లేదు కదా? ఒకవైపు నుండి నువ్వు గుడ్డివాడని చెప్తూనే మరోవైపు నుంచి నువ్వు ఇక్కడి నుంచి పారిపోయిన జంతువు నాకు తగదని కూడా అంటున్నావు. అది ఎలా సాధ్యం అని అడుగుతాడు. దానికి అంధుడు ఇలా అంటాడు, రాజా, మీరు జింక అని అనుకుంటున్నారు. వాస్తవానికి ఇది జింక మాత్రమే కాదు, అది ఒక ఆడజింక. మరియు నాకు తెలిసినంత వరకు అది గర్భవతి కూడా. గర్భవతి అయిన జింకను వేటాడే రాజు నేను ఇంతవరకు చూడలేదు, అలా అని వినలేదు కూడాను. అందుకే ఆ ఆడజింక మీకు తగినది కాదని, దానికోసం మీరు మీ సమయాన్ని వృధా చేయవద్దని నేను మీకు చెబుతున్నాను. ఇది విన్న రాజు మరింత ఆశ్చర్యపోతాడు. ఆ జంతువు ఒక జింక అని, అది ఆడదని, పైగా అది గర్భవతి అన్న విషయం అసలు ఈ అంధుడికి ఎలా తెలుసు అని ఆలోచించడం ప్రారంభించాడు. రాజు కొంత తీవ్ర ఆలోచన తర్వాత తన సేనాధిపతితో, నాకు ఆ జింక సజీవంగా కావాలి. ఎందుకంటే అది ఆడజింక కాదా మరియు అది గర్భవత కాదా అని తెలుసుకోవాలనుకుంటున్నాను. అంధుడు చాలా నమ్మకంగా ఉన్నాడు. మరియు అది ఆడజింక మరియు గర్భవతి అయినట్లయితే మేము జింకను వెంబడిస్తున్నందువలన వేటాడటం తగదని నేను ధృవీకరించుకోదలుచుకున్నాను. కనుక తక్షణం వెళ్ళి అది జింక కాదా అనే విషయాన్ని మీరు కనుక్కొని రావాల్సిందిగా సేనాన్ని పురమాయించాడు రాజు. అప్పుడు సేనాధిపతి వెళ్ళి వివరాలతో తిరిగి రాజు వద్దకు వచ్చి రాజుతో అంటాడు, ఓ రాజా, గుడ్డివాడు ఏది చెప్పాడో అదంతా నిజమే. అది ఆడజింక మరియు అది గర్భవతి కూడా అని చెప్తాడు. ఇది విన్న రాజు ఆశ్చర్యపోతాడు. ఆ జంతువు జింక అని, అది ఆడజింక అని మరియు అది గర్భవతి అని ఆ అంధుడికి ఎలా తెలుసుకోగలిగాడు? గుడ్డివాడు దీన్ని ఎలా చూడగలడు? ఇది ఇతనికి ఎలా తెలుసు? అతనికి ఎలా తెలిసింది అని పరిపరి విధాలుగా మనసులో ఆలోచించసాగాడు. రాజుగారి మనసులో ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆ రాజు ఆ జంతువు జింక అని గుడ్డివానికి ఎలా తెలిసిందో తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. రాజు గుడ్డివాని దగ్గరికి వెళ్ళి, నువ్వు నిజంగా గుడ్డివాడి అవునో కాదో నాకు తెలియదు, కానీ నేను నీ నుండి ఒక విషయం తెలుసుకోవాలని వచ్చాను. నా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలవా అని అడుగుతాడు.
దానికి అంధుడు ఇలా అంటాడు, రాజా, మీరేమి అడగాలనుకుంటున్నారో అది మీరు నన్ను అడగవచ్చు. నేను మీకు నిజాయితీగా ఖచ్చితంగా సమాధానం ఇస్తాను. దీనిపై రాజు ఇలా అంటాడు, చూడు, నువ్వు గుడ్డివాడివని ఒకవైపు అంటున్నావు, మరోవైపు నేను వెంబడించే జంతువు జింక అని చెప్పావు. అది ఆడదని, అంతేకాదు అది గర్భవతి కూడా అని కూడా చెప్పావు. మీకు ఇది ఎలా తెలిసినది అని అడుగుతాడు. మీ పొలానికి ఇతర జంతువులు కూడా చాలా వస్తుంటాయి కదా, అలాంటప్పుడు మీరు దీన్ని జింక అని ఎలా ఊహించారు అని అడుగుతాడు. అప్పుడు గుడ్డివాడు రాజుతో, ఓ రాజా, నువ్వు ఏ జింకను వెంబడిస్తున్నావో అదే జింక నా పొలానికి వచ్చినప్పుడు దాని వేగం మరియు దాని నడుస్తున్న శబ్దం ద్వారా అది జింక అని తెలిసింది. మరియు నా పొలంలో కొంచెం కంచె చాలా చిన్నదిగా ఉంటుంది, దాని ఎత్తు అంతగా లేదని నేను గ్రహించాను. కేవలం ఒట్టి మగజింక అయి ఉంటే అది కంచెను అవలీలుగా దాటేసేది. మగజింక చాలా తేలిగ్గా దూకగలదు, కానీ ఈ ఆడజింక ఈ కంచెను విచ్ఛిన్నం చేసి మరీ పారిపోయింది. ఆమె ఈ కంచెను దూకి దాటడానికి ప్రయత్నిస్తే అది ఆమెను మరియు దాని బిడ్డను ఆపదలో పడేసేది. ఆమె కంచె చాలా ఎత్తుగా దూకకుండా నా పొలంలోని కంచెను పగలగొట్టి పారిపోయింది. దీని నుండి ఆమె గర్భవతి అని నాకు తెలిసింది. దానిపై రాజు మదిలో మరో ప్రశ్న తలెత్తింది. రాజు అన్నాడు, అయితే అది జింక అని ఎలా తెలుసు? మరేదైనా జంతువు కూడా ఇక్కడికి రావచ్చును కదా అని అన్నాడు. అంధుడు దానికి ఇలా అంటాడు, హే రాజా, నేను రోజంతా ఉదయం నుండి సాయంత్రం వరకు ఇక్కడే కూర్చుంటాను. నేను ఉపశమనం పొందుతూ ఉంటాను, కావున నాకు వినికిడి శక్తి చాలా పదునుగా ఉంది. నా పొలంలో ఏ జంతువు వచ్చిందో నాకు తెలుసు. దాని ఆధారంగా నేను అరుస్తాను బిగ్గరగా. నా పొలంలోని పంటలను నాశనం చేయకుండా అవి నా పొలం నుండి పారిపోతాయి. అంధుడి నుండి ఈ సమాధానం విన్న రాజు పూర్తిగా సంతృప్తి చెందాడు. మనిషి అంధుడు కావచ్చు, కానీ ఇతను చాలా తెలివిగలవాడు అని చెప్పి రాజు అనుకుంటాడు. అతడు జ్ఞానవంతుడు, కనీసం ఈ వ్యక్తి నుండి ఏదైనా నేర్చుకోవాలి. ఈ ఆలోచనతో రాజు తన రాజభవనానికి తిరిగి వస్తాడు. రాజభవనానికి చేరుకోగానే రాజు అంధుడిని పిలిపించి అతనితో ఇలా అంటాడు, నువ్వు చాలా జ్ఞానివి. నువ్వు దేని గురించి మాట్లాడటానికైనా వెనుకాడవు. ఈ రోజు నేను నిన్ను ఇక్కడికి పిలిపించాను ఎందుకంటే నా భార్య పతివ్రత కాదా అనే విషయం నాకు నువ్వు చెప్పాలి అని అంటాడు. దానిపై అంధుడు, సరే, ఇదేమి ప్రశ్న? నేను ఖచ్చితంగా సరైన ప్రశ్నే వేశాను. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అంటాడు రాజు. దీనిపై అంధుడు అంటాడు, రాజా, నాకు ఈ విషయం గురించి చెప్పుండి. మీకు పెళ్ళై చాలా సంవత్సరాలు అయింది, మరియు ఇప్పుడు ఆ విషయం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎందుకు ఇలాంటి ప్రశ్నలు మీ మనసులో ఉదయిస్తున్నాయి? దీనికి రాజు పట్టుబట్టి, చూడు, ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం ఖచ్చితంగా చెప్పవలసి ఉంటుంది. ఈ ప్రశ్నకు నాకు సమాధానం చెప్పకపోతే నేను నీకు మరణశిక్ష విధిస్తాను అంటాడు రాజు. రాజు నుండి ఇది విన్న అంధుడు ఇలా అంటాడు, ఓ రాజా, మీకు ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే దానికోసం మీరు నాకు ఒక పని చేయాల్సి ఉంటుంది. రాజు అంటాడు, నేను ఏం పని కావాలో చెప్పు, నేను అది చేసి తీరుతాను అంటాడు. దాని గురించి ఆ అంధుడు చెప్తాడు, దీనికోసం మీ భార్యను నాతో ఒక గదిలో ఒంటరిగా ఉంచవలసి ఉంటుంది. అంధుడి నుండి ఇది విన్న రాజుకు మొదట కోపం వస్తుంది, కానీ కొంతసేపు ఆలోచించిన తర్వాత అతను ఆ వ్యక్తి చెప్పిన విషయానికి అంగీకరిస్తాడు మరియు అతని సేనాన్ని పిలిచి ఇలా చెప్తాడు, నా భార్యకు ఈ అంధుడిని ఒంటరిగా ఒకే గదిలో కొద్దిసేపు వదిలేయమని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు. సేనాని సరిగ్గా అలాగే చేస్తాడు. ఇప్పుడు రాజుగారి భార్య మరియు అంధుడు కలిసి ఒక గదిలో ఉన్నారు. ఆపై గుడ్డివాడు రాజుగారి భార్యతో ఇలా అంటాడు, నేను నిన్ను ఎంచుకున్నాను అంటాడు. ఎన్నుకున్నాను అని చెప్పేసి అంటాడు. దానికి రాణి చాలా కోపంగా ఉంటుంది మరియు ఆమె అంధుడిని పట్టుకుని అతన్ని కొట్టడం ప్రారంభిస్తుంది. కొన్నిసార్లు తన చేతులతోనూ, కొన్నిసార్లు తన్నడ ద్వారా, మరికొన్నిసార్లు చెంపదెబ్బలతోనూ ఈ విధంగా ఆమె అంధుడిని బాగా కొడుతుంది. ఆ తర్వాత ఎలాగోలా అంధుడు తన ప్రాణాలను ఆమె బారి నుంచి రక్షించుకుని రాజు వద్దకు చేరుకుంటాడు. అతను రాజుతో చెప్తాడు, ఓ రాజా, నీ భార్య పతివ్రత కాదు అని చెప్పడం జరుగుతుంది. ఇది విన్న రాజు చాలా కోపంగా రాజు తన కత్తిని తీసి నేరుగా తన భార్య వైపు వెళ్ళి కోపంతో తన రాణితో ఇలా అంటాడు, రాణి, నేను ఈ రోజు ఏం ప్రశ్న అడిగినా కూడా దానికి నువ్వు నిజమైన సమాధానం ఇవ్వాలి. నీవు ఒక్క అబద్ధం చెప్పినా కూడా నేను ఇప్పుడే నిన్ను శిరశ్ఛేదనం చేస్తాను అంటాడు. అప్పుడు రాజు, నీవు పతివ్రతవా కాదా చెప్పమని అంటాడు. దానికి రాణి చెప్తుంది, హే రాజా, నువ్వు నన్ను చంపినా సరే నేను పతివ్రతను కాదు. కాబట్టి ఆ గుడ్డివాడు చెప్పిందంతా నిజం.
రాజు అది విని చాలా సంతోషించాడు. అది విన్న రాజు వెంటనే ఆ వ్యక్తి వద్దకు వచ్చి అతడు అంధుడితో ఇలా అంటాడు, నా భార్య పతివ్రత కాదని నీకెలా తెలిసింది? దీనిపై అంధుడికి ఇలా అంటాడు, హే రాజా, ఇది చాలా సులభమైన విషయం. నేను మీ భార్యను అప్పుడు కేవలం నేను నిన్ను ఎంచుకున్నాను అని మాత్రమే చెప్పాను. అందుకు ఆమె చాలా కోపంగా నన్ను ముట్టుకుని కొట్టసాగింది. ఒక పతివ్రత స్త్రీ మరొక పరాయి అపరిచిత పురుషుణ్ణి ఇలా తాకదు. ఎప్పుడు నన్ను ఎన్నుకోమని నేను ఆమెను అడిగినప్పుడు నన్ను తిరస్కరించే శక్తి ఆమెకు ఉంది. కానీ ఆమె నన్ను కొట్టడం ప్రారంభించింది మరియు కొద్దిసేపటికే చూస్తూనే నా శరీరం మొత్తం తాకింది. ఇప్పుడు మీరే చెప్పండి, అలాంటి స్త్రీ పతివ్రత ఎలా అవుతుంది? దీనిపై రాజు ఇలా అంటాడు, నువ్వు చాలా పరిజ్ఞానవంతుడి లాగా ఉన్నావు. సరే, నా మరో ప్రశ్నకు సమాధానం చెప్పు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెబితే నేను నిన్నిక్కడి నుంచి పంపించి వేస్తాను అంటాడు. తర్వాత రాజు గుడ్డివాడితో, నేను నిజంగా నా తండ్రి కొడుకునా లేదా మరొకరి కొడుకునా మీరు నాకు చెప్పండి అని చెప్పాడు. గుడ్డివాడు కూడా ఇలా అంటాడు, దీనికి నీకు సంబంధం ఏమిటి? నువ్వు ఎవరి బిడ్డవైతే ఏమిటి? అంతెందుకు, నువ్వే ఈ రాజ్యానికి రాజువు కాబట్టి దయచేసి ఈ ప్రశ్న వదిలేయండి అని అడుగుతాడు. కానీ రాజు, కాదు, నాకు ఈ ప్రశ్నకు సరైన సమాధానం కావాలి, లేకపోతే ఈ ప్రశ్న నన్ను ఎప్పుడూ బాధ పెడుతుంది. కాబట్టి నేను సరైన సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు సరైన సమాధానం ఇస్తే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నేను నిన్ను ఆపను అంటాడు రాజు. ఆ అంధుడు, రాజా, దీనికి మీ అమ్మ దగ్గరకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ఎవరి బిడ్డవో ఇప్పుడే చెప్పగలను. అయితే అంతకు ముందు నువ్వు నా మీద కోపం తెచ్చుకోనని వాగ్దానం చేయమని చెప్పేసి కోరుతున్నాను. అప్పుడు రాజు అంటాడు, నేను నీ మీద కోపం తెచ్చుకోనని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాను. ఆ తర్వాత అంధుడు రాజుతో, నువ్వు మీ నాన్నగారి కొడుకువే, అయితే నీ మీద నీచుడైన సేట్ యొక్క నీడ పడింది. ఇది విన్న రాజు చాలా కోపంతో వెంటనే తన కత్తి తీసి తన తల్లి వద్దకు వెళ్ళాడు. అక్కడికి చేరుకున్న తర్వాత అతను తన తల్లితో, అమ్మా, నాకు అసలు నిజం చెప్పు అన్నాడు. నేను నా తండ్రి కొడుకునా కాదా? నువ్వు నాకు నిజం చెప్పకపోతే నా ప్రాణాన్ని ఇక్కడే అర్పిస్తాను. ఏది నిజమో చెప్పు అంటాడు. దీని గురించి రాజు తల్లి అతనితో చెప్తుంది, నాయనా, నువ్వు నీ స్వంత తండ్రి కొడుకువే, కానీ నీపైన ఒక పిసినారి సేట్ యొక్క ఛాయ పడింది. ఒకసారి నేను స్నానం చేసి అద్దంలో నా ముఖం చూసుకుంటున్నప్పుడు గ్లాసు వెనక నేను ఒక నీచుడైన సేట్ను చూశాను మరియు అతని నీడ నాపై పడింది. అది విన్న రాజు చాలా సంతోషిస్తాడు. అతడు వెంటనే గుడ్డివాడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి గుడ్డివాడితోటి ఇలా అంటాడు, నాపై పిసినారి ఛాయ పడిందని మీకు ఎలా తెలుసు? అనగానే, రాజా, మీరు నన్ను చాలా ప్రశ్నలు అడిగారు, వాటికి నేను చక్కగా సమాధానం ఇచ్చాను. మీరు కాక ఇంకెవరైనా రాజు అయి ఉంటే నాకు ప్రతిఫలంగా చాలా బహుమతులు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు మీరు ఒక్క పైసా కూడా నాకు ఇవ్వలేదు. దీన్ని బట్టి మీరు చాలా పిసినారి వారిని నేను ఊహించాను అని అంటాడు. అది విన్న రాజు బిగ్గరగా నవ్వడం ప్రారంభించి, మీరు ఏది అడిగినా ఇస్తాం, అయితే ఏది ఒప్పో ఏది తప్పో మీకు ఎలా తెలుస్తుందో చెప్పండి. మీరు దేనికైనా ఇంత ఖచ్చితంగా మరియు సరైన సమాధానం ఎలా ఇవ్వగలుగుతున్నారు అని అడుగుతాడు. దీనిపై అంధుడు ఇలా అంటాడు, రాజా, నేను ఎలాగూ గుడ్డివాడినే, అంటే నాకు గనక కళ్ళు ఉంటే నేను ఎవరి మాటలనైనా చాలా సులభతరంగా అర్థం చేసుకోగలను. మనస్సుకి ఒక భాష ఉంటుంది మరియు ఈ భాష మానవ శరీరం యొక్క ప్రవర్తనకు సంబంధించింది. ఆమె కళ్ళు, ఆమె పెదవుల నుండి, ఆమె మాట్లాడే విధానం నుండి, ఆమె చర్యల నుండి ఆమె మనసులో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనం ఎవరి మనసులోని మాటల గురించి అయినా తెలుసుకోవచ్చు. కానీ నేను గుడ్డివాడిని, నేను చూడలేను, కాబట్టి నేను క్రియల ద్వారా చూస్తాను. నేను ఏదైనా తెలుసుకోవాలంటే నేను పక్కన ఉన్న వ్యక్తికి ఏదైనా పని చెప్పాలి. కానీ ఆ వ్యక్తి దాన్ని ఎలా చేస్తాడు, ఏ విధంగా చేస్తాడు అనే దాన్ని బట్టి వారి మనసులో ఏమి ఆలోచనలు ఉన్నాయో నేను తెలుసుకోగలుగుతున్నాను అన్నప్పుడు రాజు అంటాడు, అంటే నేను కూడా ఎవరి మనసులోని విషయాలనైనా తెలుసుకోగలనా అని అడుగుతాడు. అందుకు అంధుడు అంటాడు, తప్పకుండా వేరే వారి మనసులోని విషయాలను కూడా మీరు తెలుసుకోవచ్చు అంటాడు. కానీ అంతకుముందు మీరు మీపైనే పని చేయవలసి ఉంటుంది. అది మీ మనస్సుని మీరే శాంతపరచడం చేయవలసి ఉంటుంది. అంటే మీ మనసులను వర్తమానంలోకి తీసుకురావాల్సి ఉంటుంది. దానికోసం ఈరోజు నేను మీకు 3 పద్ధతులు చెప్పబోతున్నాను. ఈ 3 పద్ధతులు చాలా తేలికైనవి, సునాయాసంగా చేయవచ్చును. కానీ అంతకుముందు నువ్వు ఒక
ఒకటి తప్పకుండా చేయాలి. నువ్వు నీ మనస్సుని పై ఏకాగ్రత పెట్టాలి. మనం మన మనసు మీద ఏకాగ్రత పెడితే మన మనసు వర్తమానంలోకి వస్తుంది. అప్పుడు అవతలి వ్యక్తి మనసులోని మాటల గురించి తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆ మనిషి మనసు ఇప్పుడు కూడా వర్తమానంలో మాత్రమే ఆలోచిస్తుంది. తద్వారా మనము కూడా మనసును వర్తమానంలోకి తీసుకురావాలి. అప్పుడు మాత్రమే మనం వారి మనసులోని మాటల గురించి తెలుసుకోగలుగుతాము. గతంలో జరిగినటువంటి సంఘటనల గురించి మనం ఆలోచిస్తూ కూర్చుంటే తర్వాత వ్యక్తి మన వర్తమానంలో ఆలోచిస్తూ ఉంటాడు. వారు వర్తమానంలో మనసులోని మాటలు మాట్లాడుతుంటే మనము గతం సంఘటనలో మునిగిపోవటం వల్ల వారి మనసులో ఏమి మాట్లాడుతున్నారో తెలుసుకోలేకపోతున్నాము. కాబట్టి ఎవరి మనసులో మాట అయినా తెలుసుకోవాలంటే ముందుగా మనము మనసులో ఏకాగ్రత అవసరం. మనస్సును వర్తమానంలోకి తీసుకురావాలి. ఆ వ్యక్తి తర్వాత రాజుతో ఇలా అంటాడు, నేను నీకు 3 విధానాలు చెప్పబోతున్నాను. ఈ 3 విధానాల ద్వారా మీరు ఎవరి మనసులోని మాటలనైనా సులభంగా తెలుసుకోవచ్చు అంటాడు. ఆ తర్వాత అంధుడు రాజుతో ఇలా అంటాడు, మొదటి మార్గం కళ్ళపై శ్రద్ధ పెట్టడం. ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు అతను లేక ఆమె కళ్ళలోకి చూడటం మరియు అతను ఆమె కళ్ళపై శ్రద్ధ వహించండి. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కళ్ళు మాట్లాడవు, కానీ అవి చాలా విషయాలను సూచిస్తాయి. ఒక వ్యక్తి కళ్ళ హావభావాలను మనం అర్థం చేసుకుంటే ఆ వ్యక్తి మనసులో ఏమి జరుగుతుందో తెలుసుకోవచ్చు. నేను మా గురువు నుండి ఈ విషయాలను నేర్చుకున్నాను. నాకు కళ్ళు లేవు, కానీ చాలా సంవత్సరాల క్రితం నాకు కళ్ళు ఉండేవి. కావున నేను అప్పుడు వారి కళ్ళ ద్వారా వారి మనసులోని మాటలను వినగలిగేవాడిని. కాబట్టి మీరు కూడా కోరుకుంటే ఎదుటివారి మనసులోని మాటలను తెలుసుకోవాలని అనుకుంటే అప్పుడు మీరు వారితో మాట్లాడుతున్నప్పుడు వారి కళ్ళు ఎక్కడ ఎలా చూస్తున్నాయి, ఇటు అటు తిరుగుతున్నాయా, వాటి ఆకారం ఏమిటి, ఎప్పుడు ఎక్కడ చూస్తున్నారు వంటి వాటిపై మీరు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పైకి, కొన్నిసార్లు క్రిందకి, లేదా కొన్నిసార్లు చుట్టూ, లేదా అతని కళ్ళు సంతోషంగా చూస్తున్నాయా, లేదా మనం అతన్ని చూసినప్పుడు అతని కళ్ళల్లో నిరాశ ఉన్నట్లుగా అతని కళ్ళు విచారంగా ఉన్నాయా, కొన్నిసార్లు దొంగ మాదిరిగా చూస్తున్నారా. అట్లా అయితే ఎదుటి వ్యక్తి తప్పు చేశాడని మనకు తెలుస్తుంది. అదేవిధంగా తెలివైన వారి కళ్ళల్లోకి చూస్తే అతను చూసే చూపులో ఒక భాష ఉంటుందని తెలుస్తుంది. మీ ఎదుట ఉన్న వ్యక్తి మీకు అబద్ధం చెప్తున్నాడా లేదా అతను నిజం చెప్తున్నాడా అనేటువంటి విషయాన్ని మీరు కనుక్కోవాలంటే చాలా సులువైన మార్గం ఉంది. మీరు అతని కళ్ళపై శ్రద్ధతో చూడటం అవసరం. మీరు మాట్లాడుతున్నప్పుడు వ్యక్తి తన కళ్ళను ఇక్కడ అక్కడ, పైకి క్రిందకి, కుడి ఎడమ ప్రతి చోట కదుపుతున్నాడు అని అంటే దాని అర్థం అవతలి వ్యక్తి మాట మార్చడానికి ప్రయత్నిస్తున్నాడని, అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడని అర్థం. అతను మీతో మాట్లాడేటప్పుడు చూపు కలపడు. అతను అక్కడ ఇక్కడ, పైకి క్రిందకి చూస్తాడు, కానీ అతను మిమ్మల్ని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ఎప్పుడూ చూడడు. ఎందుకంటే అతను మీ కళ్ళల్లోకి చూస్తే అబద్ధం బట్టబయలు అవుతుందని మరియు అది అందరికీ నిజం తెలుస్తుంది కాబట్టి అతను భయపడతాడు. అదే రకంగా ఇలాంటి చాలా ఇతర విషయాలు కూడా ఉన్నాయి. మీరు ఎప్పుడైతే ఎదుటివారి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడటం మొదలు పెడతారో వారి హావభావాలు, భావ వ్యక్తీకరణ ఏమిటి, సరిగ్గా అదే విధంగా రెండవ మార్గం ఏంటంటే ముఖ కవళికలను గమనించడం. అవి కూడా అలాగే ఉంటాయి. దాని ద్వారా మన మనసులోని మాటలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. కొన్నిసార్లు వీటిని కూడా అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. ఒక వ్యక్తి తన ముఖంలో కళ్ళతో, పెదవులతో మరియు ఇతర అవయవాలతో విభిన్నంగా ప్రవర్తిస్తాడు. మీరు ఒక వ్యక్తిని ముఖాన్ని సరిగ్గా పరిశీలిస్తే మీరు సులభంగా అర్థం చేసుకుంటారు. ఆ వ్యక్తి నిరాశకు గురవుతున్నాడా, విచారంగా ఉన్నాడా, లేదా అతను సంతోషంగా ఉన్నాడా, లేదా కొంత గొప్ప దుఃఖంలో ఉన్నాడా అన్న విషయం తెలుస్తుంది. అతను లోపల ఏ అనుభూతి చెందుతున్నాడు, ఈ విషయాలన్నీ అతని ముఖ కవళికల నుండి మనకు తెలుసుకోవచ్చు. మనం ఏదైనా వ్యక్తి నాలుకతో మాట్లాడినా మాట్లాడకపోయినా కానీ నీవు అతని ముఖం నుండి ప్రతిదీ తెలుసుకోగలుగుతావు. ఆ అంధుడు రాజుకు 3వ మార్గం ఇలా చెబుతాడు, రాజా, అదే విధంగా ఒక మూడవ భాష అంటే 3వ మార్గం ఉన్నది. అది చేతి సంజ్ఞలు మరియు శరీర ప్రవర్తన. మనసులోని మాటలు అర్థం చేసుకోవటానికి చేతి సంజ్ఞలు మరియు శరీర ప్రవర్తన మనం అర్థం చేసుకోవటం చాలా అవసరం. ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు అతడు తన చేతులను కదిలించడం మీరు తప్పక చూసి ఉంటారు. మరియు చేతులతో సంజ్ఞలు
చేస్తూనే అతను కూడా తన బాడీ బిహేవియర్ లేదా బాడీ లాంగ్వేజ్ ని పూర్తిగా ఉపయోగించుకుంటాడు. కావున దాని నుంచి వారు మన మాటలపై ఎంత శ్రద్ధ చూపుతున్నారో లేదో తెలుసుకోవచ్చు. తద్వారా వారి మనసులోని మాటలు అర్థమవుతాయి. అతని శరీరం యొక్క ప్రవర్తన మనం చూడటానికి మనం అతని చేతులు విరవడము, వేళ్లు విరవడము లేదా శరీరాన్ని విరవడము మరియు అతను చేతులను తన ముఖానికి మీదకి మళ్ళీ తీసుకురావడము, చేతులు వ్యతిరేక దిశలో రుద్దడము అనేటువంటివి చాలా జరుగుతూ ఉంటాయి. కావున వాటిపై మనము శ్రద్ధ వహించి గమనించడం అవసరం. మనస్సు భాషను అర్థం చేసుకోవడానికి మన శరీరం యొక్క ప్రవర్తనను కూడా అర్థం చేసుకోవాలి. ఇలా మనం ఈ 3 విధాలుగా సరిగా గమనించి ఈ 3 విధాలను బాగా అర్థం చేసుకుంటే అప్పుడు మేము ఏ వ్యక్తి యొక్క మనస్సు గురించి అయినా చాలా త్వరగా, సహజంగా మరియు సులభంగా తెలుసుకోగలుగుతాము. కాబట్టి మీరు ఒకరి మనసులో మాటలు తెలుసుకోవాలంటే మీరు వారి కళ్ళు, వారి ముఖము, వారి శరీర హావభావ వ్యక్తీకరణలు మరియు వారి చేతులను జాగ్రత్తగా పరిశీలించాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు మరి వారి మనసులో ఏం జరుగుతుందో, వారు ఏమి ఆలోచిస్తున్నారో మీరు అర్థం చేసుకోగలుగుతారు. కానీ ముందు మీరు మీ మనస్సును ఏకాగ్రతతో ఉంచాలి, దాన్ని శాంతింపజేయాలి మరియు మీ మనస్సును వర్తమానంలోకి తీసుకురావాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ వ్యక్తి యొక్క అన్ని విషయాలపై శ్రద్ధ పెట్టగలరు మరియు అర్థం చేసుకోగలరు. లేకుంటే మీరు గత సంఘటనలతో తలమునకలై ఉంటే మీరు ఎప్పటికీ వ్యక్తి యొక్క వ్యక్తీకరణలపై శ్రద్ధ చూపలేరు లేదా ఆ వ్యక్తి ఏమి అనుభూతి చెందుతున్నాడో అర్థం చేసుకోలేరు. అతని మనసులో ఏం జరుగుతుందో, అతను ఏమి ఆలోచిస్తున్నాడో మీకు తెలియదు. మీరు తప్పక చాలామంది గొప్ప సాధువుల్ని మరియు మహాత్ముల్ని చూసి ఉంటారు. వారు మీ వద్ద చాలా ప్రశాంతంగా ఉండి మిమ్మల్ని చూస్తూనే వారు మీ మనసులో ఏమి జరుగుతుందో మరియు మీరు వారి నుండి ఏమి తెలుసుకోవాలని అక్కడకు వచ్చారో చెప్పగలుగుతారు. దీనికి అంతటికీ అతిపెద్ద కారణం ఏమిటంటే వారు మిమ్మల్ని చదవగలరు, మిమ్మల్ని అర్థం చేసుకోగలరు, మీ మనసులోని మాటలను అర్థం చేసుకోగలరు. ఎందుకంటే వారి మనస్సు ఏకాగ్రత మరియు ప్రశాంతత కలిగి ఉంటుంది మరియు వారు మీ మనస్సులోని మాటలను చాలా సులభంగా అర్థం చేసుకోగలరు. మీరు ఇప్పటి వరకు ఈ మొత్తం కథను విన్నట్లయితే నేను మీకు ఒక చిన్న అభ్యర్థన చేయదలుచుకున్నాను. ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా రాబోయే వీడియోల్లో నేను మీకు మరింత విజ్ఞానవంతమైన కథనాలను అందించగలను. నమో బుద్ధాయ. మరొక కొత్త కథ ద్వారా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.